హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా అయితే సుజిత్ దర్శకత్వంలో 25న అయితే రిలీజ్ కాబోతుంది. సో ఈ మూవీకి సంబంధించి బుధవారం రాత్రి నుంచి ప్రీమియర్ షోలు కానీ అండ్ టికెట్ ధరల పెంపుకు సంబంధించి హైకోర్టు అయితే బుధవారం సస్పెండ్ చేసిందనమాట. సో ఈ సస్పెన్షన్లో ఆల్రెడీ టికెట్స్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ ఈవినింగ్ ఇప్పుడు మనకి నైట్ షో ఉంది. సో నైట్ షోకి సంబంధించి టికెట్ తీసుకున్న వాళ్ళు ఎంత ధర ఉన్నా సరే లెక్క చేయకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో టికెట్ తీసుకొని సినిమాకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు చాలా మంది టికెట్ ని కొనుగోలు చేశారు. అండ్ హౌస్ ఫుల్ అయిపోయింది కూడా మొత్తం షో అంతా. ఈ సమయంలో హైకోర్టు అయితే సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చింది. ఈ విధంగా మీరు టికెట్ ధరలు పెంచుకోవడానికి మీకు అనుమతి అనేది లేదు అని చెప్పి సో మహేష్ యాదవ్ అయితే దీనికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ అనేది వేశారనమాట. సో ఈ విధంగా టికెట్స్ పెంచుకోకూడదు అన్న ఉద్దేశంతో సో దీన్ని హైకోర్టు పరిగణలోకి తీసుకొని ఆల్రెడీ గతంలో మనకి పుష్పకు సంబంధించి కావచ్చు, గేమ్ చేంజర్ టైంలో కావచ్చు, సో టికెట్లు పెంచుకుంటాము అంటే అప్పుడు కూడా హైకోర్టు ఏదైతే సమాధానం ఇచ్చిందో ఈసారి కూడా సస్పెన్షన్ ఆర్డర్ అయితే ఇచ్చింది. సో చూడాలి మరి, అంటే ఓజీ సినిమాకి సంబంధించి ఆల్రెడీ టికెట్స్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? బుక్ మై షోలో ఆన్లైన్ తీసుకున్నారు, ఆఫ్లైన్ లో తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళ చేతుల్లోకి ఈ మనీ అనేది వెళ్తుందా, లేకపోతే కంటిన్యూషన్ అయిందేదో అయిపోయింది అని చెప్పి కంటిన్యూషన్ ప్రాసెస్ లో నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటారా ఏంటి అనేది చూడాలి. సో ఒకసారి ప్రొడ్యూసర్ నట్కుమార్ గారిని అడిగి తెలుసుకుందాము ఆయన ఏ విధంగా స్పందిస్తారు ఏంటి అనేది. బట్ యాజ్ ఇట్ ఈస్ గా ప్రీమియం షోలు ఏవైతే ఉన్నాయో అండ్ నార్మల్ గా టికెట్ ధరలు జనరల్ గా ఏవైతే ఉంటాయో అవి మాత్రం కంటిన్యూషన్ గా వేసుకోమని అయితే చెప్పారు. సో ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాము ఆయన ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. సో మరి చూడాలి, అంటే ఓజీ టికెట్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చింది, కానీ హైకోర్టు మాత్రం సస్పెండ్ చేసింది. కాబట్టి మరి టికెట్లు ఇప్పటి వరకు చాలా మంది కొనుగోలు చేశారు. మరి వాళ్ళకి రిటర్న్ ఫండ్ అనేది వస్తుందా, టికెట్లు యథావిధిగా కంటిన్యూ అవుతాయా ఏంటి అనేది మాత్రం చూడాలి. అండ్ ఎవరైతే పిటిషన్ దాఖలు చేస్తారో మరి ఆయన ఇస్తారా ఏంటి అనేది ప్రస్తుతం నాతో పాటుగా అంటే ప్రొడ్యూసర్ నట్కుమార్ గారిని ఒకసారి కనుక్కుందామని చెప్పి నేను ఆల్రెడీ మాట్లాడాను. ఒకసారి సార్ని లైన్లోకి తీసుకుందాం, ఆయన ఏ విధంగా స్పందిస్తారు ఏంటి అనేది తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అమ్మా. ఓజీ టికెట్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏమో అనుమతినిచ్చింది, బట్ అదే అనుమతిని హైకోర్టు ఇప్పుడు ఇవాళ సస్పెండ్ చేయడం జరిగింది. దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు ఒక్కటేనమ్మా, నేను ఫస్ట్ నుంచి టికెట్ రేట్లు పెంపునకు వ్యతిరేకిని. అవును, ఏ సినిమా ఉండి ఏ హీరో అవనియండి ఎవరు అవనండి, ప్రజలకి అందుబాటులో టికెట్ రేట్ ఉండాలి అనేది నా ఉద్దేశం. అది హైకోర్టు వారు ఇంతకు ముందు కూడా ఓజీ మన పుష్ప 2 అప్పుడు కూడా టికెట్లు క్యాన్సిల్ చేశారు, గేమ్ చేంజర్ అప్పుడు కూడా క్యాన్సిల్ చేశారు. అయితే నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇప్పుడు టికెట్ రేట్లు మామూలుగా రేపటి రెగ్యులర్ టికెట్ రేట్లు కూడా క్యాన్సిల్ చేశారని తెలిసింది. బెనిఫిట్స్ అనే కదా అన్ని, అది ఎంత నిజమో తెలియదు. నేనేదో మామూలుగా బ్రేకింగ్ న్యూస్ చూశాను. ఓకే, ఏదైనా టికెట్ రేట్లు నిర్మాతకి మనం బడ్జెట్ ఎంత ఉంటే అంత పెట్టుకోవాలి, కానీ ఇష్టం వచ్చినట్టు పెట్టడం వల్ల అక్కడ తెలంగాణలో 4,000కి బ్లాక్ మార్కెట్ అమ్ముతున్నారంట. నేను గ్రూపుల్లో చూశాను. ఆయన ఒక ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారు. ఆయన దగ్గరుండి గవర్నమెంట్ అరికట్టాలి, కానీ అక్కడ అమ్ముతూ ఉంటే మరి టికెట్లు ఎలాగెళ్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి టికెట్లు? ఈ రోజు మొత్తం 2 అరెస్ట్ చేశారు పోలీసులు. బ్లాక్ మార్కెట్ ఉన్నాయి టికెట్లు అమ్ముతుండగా, 1,000 రూపాయల టికెట్ 2,500 3,000 అమ్ముతుండగా. ఇవన్నీ దిల్ రాజు గారు డిస్పోషన్, దిల్ రాజు గారు ఎఫ్డిసి చైర్మన్. అంటే అన్ని వడ్డించేవాడు మీ ఇష్టం వచ్చిన రేట్లు తీసుకుని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే కాదు కదా. ఇది కాంగ్రెస్ గవర్నమెంటా లేకపోతే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ అని మాకు అర్థమైతే కావట్లేదు. నిజంగా చెప్తున్నాను. ఇక్కడ ఇప్పుడు ప్రజల వైపున ఉండాలా, మీరు కార్పొరేట్ కంపెనీల వైపు ఉండాలా అనేది నిర్ణయించుకోవాలా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి పార్టీ అయితే ప్రజల వైపున ఉంటుంది, రాహుల్ గాంధీ గారి పార్టీ కాదు అనుకుంటే కార్పొరేట్ కంపెనీల వైపు ఉంటుంది. అది అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం 1,000 రూపాయలు పెంచుతున్నప్పుడు అక్కడ మీరు 800 పెంచారు అంటే మీరు 800 రూపాయలు ఏ కోసం పెంచారు? సామాన్య పబ్లిక్ కూడా చూడాలని కదా చెయ్యాలి. సినిమా ఇండస్ట్రీ మొత్తం తీసుకొచ్చి అప్పుగా తీసుకొస్తానంటున్నారు, అన్ని తీసుకొస్తానంటున్నారు. మరి సినిమా ఇండస్ట్రీ మొత్తం టోటల్ గా థియేటర్ లో జనాలు చూడకపోతే, ప్రేక్షకులు పెరేసీకి మొత్తం ఓటీటీకి అలవాటు పడిపోతే ఇంత రేట్ల వల్ల మరి ఎవరికి నష్టం? అది మన మెట్రోపాలిటన్ సిటీ హైదరాబాద్ ఇంత నగరం అంత అభివృద్ధి చెందింది, ఈ రోజు సినిమా ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఎలాగవుతుంది అనేది ఒకటి ఆలోచించుకోవాలి. ఏ హీరోకైనా
ఏ హీరోకైనా పక్క రాష్ట్రాల్లో ఏముంది, ఈ రాష్ట్రాల్లో ఏముంది అన్ని దగ్గర చూసుకోవాలా. హైకోర్టు మన అక్కడ హైకోర్టు స్టే ఇచ్చింది. 200 రూపాయల టికెట్ అంటే లేదు, మామూలుగా ఎంత రేటు ఉంటే అంత రేటు పెంచుకోవచ్చు అని ఏదో ఇచ్చారు రేటు. మరి అది అక్కడ ఇది కర్ణాటక. 100 రూపాయలు 150 రూపాయలు పెంచుకోవచ్చు అని చెప్పారు. ఎంతమ్మా? 100 150 రూపాయలు. 100 150 పెంచుకోవచ్చు. అంటే మీరు చూడండి, అక్కడ మీరు ఒకవేళ హైకోర్టు వారు ఇచ్చినా కూడా హైకోర్టు వారు ఏమి ఇచ్చారు? 1000 రూపాయలు ఇచ్చారా, 2000 ఇచ్చారా? కాదు కదా. అయితే హైకోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ ని వృధా కాకుండా అభిమానుల డబ్బులు వెనక్కి ఇచ్చి, అభిమానులు ఎవరైతే డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారో ఈ బుక్ మై షో గాని, ఈ మల్టీప్లెక్సెస్ గాని, ఈ థియేటర్ ఓనర్స్ గాని, మొత్తం టోటల్ గా ఆన్లైన్ టికెట్స్ అవ్వచ్చు, ఆఫ్లైన్ టికెట్స్ అవ్వచ్చు. మరి ఈ రేటు రాత్రి 9:30కి షో, ఆల్మోస్ట్ షోలన్నీ ఫుల్ అయిపోయాయి. మరి షోలన్నీ డబ్బులు కలెక్ట్ చేసేసారు. మరి కోర్టు వారు మరి ఏ నిర్ణయం తీసుకోవాలి, మరి థియేటర్ వారు ఏ నిర్ణయం తీసుకుంటారు? ఆల్రెడీ ప్రేక్షకుల చేతుల్లోకి టికెట్లు వెళ్ళిపోయాయి. రేపటి టికెట్లు కూడా వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయిన తర్వాత ఎలా పాసిబుల్ అవుతుంది ఏంటి అనేది ఇప్పుడు మరి ఎగ్జిబిటర్లతో వెనక్కి ఇస్తారా? లేదంటే ఇప్పుడు ఆ ఆర్డరు ఏం ఉపయోగపడుతుంది? సామాన్య ప్రేక్షకుడికి ఉపయోగపడుతుందా లేదా? అభిమానులకు ఉపయోగపడుతుందా లేదా? ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఆ డబ్బు ఏదైతే ఉందో వాపస్ వచ్చే విధంగా ఉందా లేదనేది కావాలా, వాపస్ వస్తుందా లేదనేది కావాలా. ఒకటి, కోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ ని మనం గౌరవిస్తున్నాం, కోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ ని మనం సంతోషిస్తున్నాం. కానీ ఇది అమల్లో జరుగుతుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే 9:30 షో టికెట్స్ ఆల్రెడీ సోల్డ్ అవుట్. మరి ఆ టికెట్ డబ్బులు అభిమానులకు వాపస్ ఇస్తారా ఇవ్వరా? మరి ఆ అభిమానులకు వాపస్ ఇవ్వకపోతే మరి ఆ ఎగ్జిబిటర్ల మీద మన ఏదైతే బుక్ మై షో మీద ఏం చర్య తీసుకుంటారు కోర్టు? అంటే వచ్చే అవకాశం ఉందంటారా అసలు అభిమానుల చేతులకి? వెళ్ళాలి రిటర్న్. వాళ్ళ ఏదైతే బుక్ ఆన్లైన్ లో బుక్ చేసుకుని వాళ్ళందరికీ రిటర్న్ వెళ్ళాలి డబ్బులు. మరి అది రిఫండ్ వెళ్ళాలి. అది మరి అది ఏ విధంగా కోర్టు ఆర్డర్ ఇచ్చారో నేను చూడలేదు. మరి ఆ విధంగా జరగాలి. ఒకటి, ఏదేమైనా అభినందించవలసిన విషయం, పవన్ కళ్యాణ్ గారి సినిమా అందరూ సగటు ప్రేక్షకులతో సైతం అందరూ సినిమా చూడాలని మా కోరిక. ఆ కోరిక నెరవేరుతుంది. దాంట్లో కోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ ని ఎవరైనా తప్పకుండా పాటించవలసిందే. బ్లాక్ మార్కెట్ ని అరికట్టవలసిందే. అవును, మీరు ఎప్పటి నుంచో పోరాడుతున్న పరిస్థితులు ఇవన్నీ. టికెట్ ధరలు తగ్గించాలి, సామాన్యులకు ప్రతి ఒక్కరు కూడా సినిమా చూడాలి, చిన్న సినిమా పెద్ద సినిమా బ్రతకాలని మీరు ఎప్పటి నుంచో పోరాడుతూ ఉంటారు. సో అందుకని మీ నుంచి ఒకసారి సమాచారం తీసుకుందాము అని చెప్పి కాల్ చేశాను సార్. అవునమ్మా, ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఇప్పుడు అక్కడ ఏ హీరో అయినా సామాన్యుడు టికెట్ అందుబాటులో ఉండాలి అన్న ఉద్దేశంతో మనం చేస్తాం. అందుకనే సామాన్యుడికి అందుబాటులో రావటానికే మనకి కోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ ని మనం స్వాగతిద్దాం. అందరు అభిమానులు కూడా దయచేసి మనకు ఆ ఆర్డర్ ప్రకారం తెలంగాణలో ఉన్న రేట్లకి తీసుకొని ఎక్స్ట్రా రేట్లు ఇవ్వకుండా అభిమానులందరూ కట్టడి చేసి ఎక్స్ట్రా రేట్లు ఇవ్వకుండా బ్లాక్ మార్కెట్ జరగకుండా చూడాలని అందరికీ నా మనవి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.